హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నిన్న బీఆర్పీ తెచ్చేసుకున్నాం అనమాట. ఈరోజు ప్రాసెస్ ఏంటి అంటే పార్ట్ టైం కోసం వెళ్ళి అడగడం. రూమ్లో ఉండే బ్రో సజెస్ట్ చేశాడు, ఇక్కడ దగ్గరలో హై స్ట్రీట్, ఎగ్గమ్ హై స్ట్రీట్ అని చెప్పేసి ఉంటుంది. హై స్ట్రీట్ అంటే ఇట్స్ లైక్ సిటీ సెంటర్ హియర్. సో అన్ని షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో విల్ జస్ట్ వాక్ ఓవర్ దేర్, go into every shop, ask if they have any vacancies for part time. If we are lucky, we'll find one, or else we have to keep looking for one. Adi da matter. చూద్దాం ఏం చేస్తారు. సో ఇందాకే ఒక షాప్కి వెళ్ళి అడిగి వచ్చాను అనమాట. సో అదే రూమ్లో ఒక బ్రో ఉన్నారని చెప్పాను, వెకేషన్ వెళ్ళాను. ఆ బ్రో ఒకసారి ఇక్కడ అడిగింటే సండేస్ రమ్మన్నాడంట. సో బ్రో ఉండి ఒకసారి వెళ్ళి అడుగు, నేను వెళ్ళలేకపోయాను, వేకెన్సీ ఉంటుంది మ్యాక్సిమం ఒప్పుకుంటాడు అన్నాడు. సో వెళ్ళి అడిగితే అంటే వేకెన్సీ అన్నట్లు కాదు, షాప్ మొత్తం నేనే చూసుకుంటున్నాను, వీక్లీ వన్స్ అట్లా ఆఫ్ తీసుకుంటాను నేను. ఆయనే ఓనర్ అనమాట, ఢిల్లీ నుంచి అంట, అతను హిందీ మాట్లాడినాడు. సో వీక్లీ వన్స్ ఆఫ్ తీసుకుంటాను, లేదంటే ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం ఇట్లా చేస్తాను. అట్లా వెళ్ళినప్పుడు షాప్ ఎవరన్నా చూసుకోవాలి, అందుకు దానికోసం అడిగాను. ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను అవసరమైతే ఎప్పుడైనా కాల్ చేస్తాను, కాల్ చేసి చెప్తాను అన్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాను, తీసుకున్నాడు. ఏమన్నా ఉంటే కాల్ చేస్తాడు. సో అది పరిస్థితి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, ఒకసారి అన్నిట్లో వెళ్ళి ఒక రౌండ్ అడిగేసి వస్తే తెలుస్తుంది మనకి. అది పరిస్థితి. సో వెళ్ళాను, చాలా షాప్స్లకి, స్టోర్స్లోకి వెళ్ళి అడిగాను ఇలా పార్ట్ టైం కోసం చూస్తున్నానని. మెనీ పీపుల్ టుక్ మై కాంటాక్ట్ నెంబర్, నేమ్, ఎవ్రీథింగ్. సో దే సెడ్ దిల్ కాంటాక్ట్ మీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ అవైలబుల్. అండ్ ఒక 2 స్టోర్స్ మాత్రం భలే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గేమింగ్ స్టోరు. సో అందులో తెలుగు ఆమె నిండా. సో తను వచ్చేసి చెప్పింది ట్యూస్డే రమ్మనింది. ట్యూస్డే తన మేనేజర్ ఉంటారంట. సో తను రెఫర్ చేస్తాను, ట్యూస్డే ఒకసారి రా, మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఒకవేళ ఈ స్టోర్లో కాకపోయినా ఇక్కడ దగ్గరలో ఇంకో స్టోర్ ఉందంట, సో అందులో కూడా రెఫర్ చేస్తాను, ఇక్కడ కాకపోయినా అక్కడ వచ్చేస్తుందిలే అనింది. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసి కిచెన్ స్టోర్ అనమాట, లైక్ కిచెన్ రూమ్ని మోడల్ చేస్తారంట వాళ్ళు. సో అది కూడా చాలా బాగుంది. అతను ఏమన్నా నాకు పార్ట్ టైం కాదు, ఫుల్ టైం కావాలి, స్టూడెంట్కి ఫుల్ టైం అలౌ లేదని చెప్పాను. తను రెఫర్ చేశాడు, ఒక రూల్కి రెఫర్ చేసి మెయిల్ చేసి ఇలా రాయి, అది ఫుల్ టైం జాబు, బట్ ఆ పలానా స్టోర్లో మేనేజర్ నాకు వేకెన్సీ ఉంది, మనుషులు అవసరం, బట్ ఫుల్ టైం కావాలి, బట్ నేను మాత్రం పార్ట్ టైమే చేయగలను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ రాయి. ఒకవేళ ఓకే అంటే వాళ్ళు ఇచ్చేస్తారు నీకు పార్ట్ టైము, వచ్చి ఇక్కడ చేసేయచ్చు అన్నాడు. సో మనం ఉండే ఇంటి నుంచి ఇట్స్ హార్డ్లీ 10 minutes వాక్, 10 to 15 minutes వాక్ హియర్. ఇట్స్ ఫైన్. షీఈస్ టీచింగ్ మీ హౌ టు కుక్. సో వీఆర్ మేకింగ్ దాల్ में और some curry, टोमेटो కర్రీ. దీంట్లో రైస్ ఉంది. ఓకే, బ్రో డోర్ వచ్చేవా ప్లీజ్. న్యూ డే, కాలేజ్కి వెళ్తున్నాను ఈరోజు, అపాయింట్మెంట్ ఉంది.
ఇదే మన కాలేజ్ లాబీ. ఆర్టీఎస్ అయిపోయింది. యాక్చువల్లీ కాలేజ్కి ఎందుకు వచ్చానంటే ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాను. ఎన్రోల్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూర్చొని మేస్దాం, ఆకలి అవుతుంది. కాలేజ్లోనే ఒక బర్గర్ ఆర్డర్ చెప్పుకున్నా, తినేసి వెళ్ళిపోదాం ఇంకా రిటర్న్.